ఎక్కడ పెట్టారు? వాట్ ఆర్ దిస్ కెప్టెన్? ఓకే 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 లెట్ హర్ ఫినిష్ ప్రియా. It's important. లెట్ హర్ ఫినిష్. ఎక్కడ? అన్ని కుకింగ్ దాంట్లోనే దొరికింది కదా. పైన ఉన్నాయా? నువ్వు వెతికేవు కదా అప్పుడే. నేను ఈ నెతకాను, ఇక్కడ నెతకలేదు. ఈవెన్ ఆ పైన 3 కూడా నెతకలేదు. అదా అంత కావాలని అది పైకి ఎక్కి. సరే ఇప్పుడు ఎవరో కన్ఫర్మేషన్. శ్రీజ ఇక్కడ ఇక్కడ పైన పెడుతుంటే కూడా ఇక్కడ జనాలకు కళ్ళు కనిపించలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే కెప్టెన్ కి కనిపించలేదు, ఎవరికి కనిపించలేదు. పైకెక్కి అంత క్లియర్ గా అంటే గ్రూప్ గా పెట్టారా? కెప్టెన్ సింపుల్ అక్కడ ఉన్నాయి. పైకెక్కి పొద్దున్న నుంచి కిచెన్ లో 5-6 మెంబర్స్ ఉన్నారు. ఇతనున్నాడు, అతనున్నాడు, రిత్తు ఉంది, ఇమాన్యుల్ ఉంది, బర్నీ అన్న తిరుగుతూ ఉన్నారు, తనుజక్ ఇక్కడే ఉంది, మీరు ఇక్కడే ఉన్నారు. ఒక్కరికి కూడా కనిపించలేదు. కంప్లీట్ ఆరెంజెస్ తీసి పైన పెడుతుంటే నాట్ ఈవెన్ 1% సా. ఇది గ్రూప్ గేమా ఇండివిజువల్ గేమా? ఇది గ్రూప్ గా ప్లాన్ చేశారు, ఇండివిజువల్ గా ప్లాన్ చేశారు? మేడం మీరు చేశారని చెప్పట్లేదు మేడం, మీరు కెప్టెన్ కాబట్టి మీకు కంప్లైంట్ చేసుకుంటున్నాను. అక్కడ లేదు ఇది జరిగినప్పుడు. షీ ఈస్ గివింగ్ ఏ కంప్లైంట్ ఇస్తున్నా నేను మీకు. ఇప్పుడు మీకు వేకప్ కాల్ అండి. ఏంటిది వేకప్ కాల్ మేడం? అంటే కాదు మేడం, 5-6 మంది కలిసి ఒక అమ్మాయిని ట్రిగర్ చేద్దాం, కావాలని ఇది పైన పెట్టిద్దాము, మేము చూసినా చెప్పము అంటే వాట్ ఇస్ దిస్? ఒక్కసారి మనోళ్ళని పిలవచ్చు లోపలికి. దట్స్ ఫర్ యూ టు ఫైండ్ అవుట్ ప్రియా. బట్ నాకు ఇట్లా మళ్ళీ జరగకూడదు. ఒకసారి మనోళ్ళని పిలవచ్చు లోపలికి. నాకు ఇట్లా మళ్ళీ జరగకూడదు. సెన్స్ ఉందా లేదా? నాకు ఇక్కడ ఇట్లా మళ్ళీ జరగకూడదు. డెమోన్ ఒక సార్ వాళ్ళు చేశారో వీళ్ళు చేశారో తెలియదు కానీ నిన్న నైట్ టైం వచ్చి సంజన గారు అదేదో స్టాక్ రీస్ట్ ఏదో పెడతామన్నారు కదా. సో నువ్వు వద్దన్నావు కదా, అదేదో పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఆమె కూడా హౌస్ లో ఉంది కాబట్టి సో ఆమె వాళ్ళతో కలిపి ప్లాన్ చేశారేమో అన్న డౌట్ నాకు వస్తుంది. జస్ట్ ఇంటిమేట్ చేస్తున్నాను. కాదు ఒక్కరికి కూడా కళ్ళు కనిపించట్లేదు. డౌట్ కదా. తీయడం మీకు తెలుసా తెలీదా? ఇప్పుడు మార్నింగ్ నుంచి మిస్సింగ్ ఉందని తెలుసు. ఒకటే మీకు తెలుసా తెలీదా? తెలీదు. మీకు తెలుసా తెలీదా? తెలీదు. ప్రామిస్ స్వేర్. 100%. తనుజక నీకు 100% తెలియదు. ప్రియా కళ్ళు కనపడలేదా? ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు నువ్వెలాగో మేము అలాగే. ఇప్పుడు కిచెన్ లో ఒక ఆరెంజ్ తీసుకెళ్ళి నా పాయింట్ కూడా అదే. మనోళ్ళు ఏమన్నాను తెలుసా, అది ఒక యాపిల్ ఒక గుడ్డో లేకపోతే ఒక ఆరెంజ్ కాదు, ఇంత ఎవరైనా చుట్టుకొని బయటకు వెళ్లేదైనా లేకపోతే ఇక్కడిక్కడ తిరిగేది ఎవరైనా చూసారా చెప్పండి అని నేను సుమన్ గారిని అడిగాను, ఇంకొకరిని అడిగాను. తర్వాత కూడా ఎవరు మన పవన్ అక్కడ చెక్ చేసేటప్పుడు కూడా నేను ఏమన్నానంటే వాళ్ళు పైకి అంత పెడుతున్నప్పుడు మనం తిరుగుతుంటే మాకు తెలిసిపోతుంది కదా, మేబీ అలా పెట్టుండారేమో, ఆయన ఒకసారి చెక్ చేయమని నేనే చెప్పాను. ఇప్పుడు మీకెట్లా వర్క్ ఉంటాయో మాకెట్లా వర్క్ ఉంటాయి. ఇప్పుడు కిచెన్ లో వర్క్ ఉన్నప్పుడు మేము కిచెన్ వర్క్ చేసేసుకొని బయటకు వెళ్ళిపోతాం. మీరు లేచే వరకు నాకేం వర్క్ లేదు కదా ఇక్కడ. నువ్వు లేచాకే కదా మా కిచెన్ వర్క్. కళ్ళు కనపడలేదా అది ఇది అని అంటే చెప్తున్నా అంటున్నావురా నువ్వు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కళ్ళు స్టేట్మెంట్ పాస్ చేయకండి అక్క. సెకండ్ నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే నువ్వు మాట్లాడిన తర్వాత నేను క్లారిఫై చేయడానికి ఉంటుంది. లేదు నువ్వు అరుచుకుంటూ నన్ను క్లారిఫై. నా పాయింట్ ఏంటి, కావాలని ప్లాన్ చేశారా అందరూ కలిసి పెట్టడానికి? ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఇది ఒక్క మనోళ్ళు ఎవరు కాదు కదా సార్. నేనైతే కాదన్నా సార్. ఒక సెకండ్ సార్, నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను కట్ చేయకండి. ఓకే చెప్తా. నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇన్ని ఆరెంజెస్ ఇలా తీసుకొని ఇలా పైన పెడుతున్నప్పుడు ఎవరికి కనిపించలేదా అని అడిగాను. దాంట్లో తప్పేముంది? కనిపించలేదా అని అడిగాను. లేదు నాన్న మీద ఒట్టేసింది. సార్ కాదు కదా కాదు సార్ 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 పాయింట్ కాదు కదా కాదు. మీకు ఎవరైనా తీయడం చూసారా? లేదు, చూస్తే చెప్తాం కదా. ఇప్పుడు నా సిచ్యువేషన్ లో ఉండి ఆలోచించండి అబ్బా. ఇంత జరిగాక ఇన్ని జరిగాక నా సిచ్యువేషన్ లో ఉండి ఆలోచించండి. అవునమ్మా అవును. గ్రూప్ గా చేసి ఉంటారు అనుకుంటా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? గ్రూప్ గా చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ లేరు. ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడే డెమాన్ ఉండే, కళ్యాణ్ ఉండే, తనుజక్ ఉండే, కెప్టెన్ ఉండే, అన్న ఉండే. ఏమో మేమైతే లేము. ఎక్కడికి వెళ్ళే అప్పుడు? స్నానంకి వెళ్ళేటప్పుడు. తెలుసా
ఇది తీసుకొని ఇక్కడ పెట్టి ఫటాఫట్ వేసి ఫటాఫట్ పెట్టండి. నేను అదే దాంట్లో తప్పేముంది? మీ అందరికి కళ్ళు కనిపించలేదా? కనిపించలేదా పెట్టడము? కనిపించలేదా అట్లా కళ్ళు కనిపించలేదా కాదు, ఐ మెంట్ రాంగ్, సారీ, కళ్ళు కాదు, మీకు చూడలేదా మీరు అనేది నా మెంట్. ఉన్నప్పుడు మాత్రం జరిగింది కాదు, కాదు పక్కా జరిగింది కాదు. ఎందుకంటే అడుగుతున్నాను సార్, ఇంతమంది జరగడం జరగడం వేరు. కళ్ళు కనిపించలేదా అని దానికి మీరు hurt అయితే I'm sorry. I meant is that దాని గురించి మీరు ఆలోచించి చూడలేదా? నా మీద మీ blame ముందే తీసుకోవడం confirm గా 5 పండ్లు చెప్పేస్తారు. తీసుకుంటున్నప్పుడు మీకు ఎలా కనిపించలేదు అనేది నా పాయింట్. I just don't want to blame anyone. నాకుండే డౌట్స్, నాకుండే పాయింట్స్, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్. కాదు ఎవరు ప్రియా, ఒక్క నిమిషం శ్రీజ, ఒక్క నిమిషం ఆగండి రీతో. మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేనంత గిల్ట్ ఫీల్ అయ్యి విన్నమ్మా, మీ అందరి దగ్గర ఓపెన్ అయ్యి మీ అందరి దగ్గర సారీ చెప్పిన తర్వాత నేనేమైనా నా పర్సనల్గా నాకు నేనేం సమాధానం చెప్పుకున్నానంటే, ఎవరైనా నా ఎదురుగుండా లేదా నాకున్న పరిధిలో నాకు తెలిసి కానీ ఎవరైనా దొంగతనం చేస్తే ఇమ్మీడియట్గా అందరిని పిలిచి నేను పెట్టేద్దని చెప్పి నేను ఫిక్స్ అయ్యా. కాబట్టి డెఫినెట్గా నా దాంట్లో జరగలేదు. నేనైతే డెసిషన్ అయితే తీసుకున్నా పక్క. ఎవరైనా ఒక్కటి చిన్న వస్తువు దొంగిలించినా నాకు తెలిస్తే హౌస్ మెంబర్స్ అందరిని పిలిచి ఇదిగో ఈ వ్యక్తి తీసారు అని చెప్పేద్దని నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నా. సో నేను చూస్తుండగా అయితే జరగలేదు ఇది కదా. ఇది ఎవరు కదా? ఒక సెకండ్, 1 సెకండ్ కదా. పొద్దున్న నుంచి అసలు తనుజక్క ఇక్కడి నుంచి కదలలేదు. ఎందుకంటే షీఈస్ వర్కింగ్. తను చూసిందో చూడలేదో దేవుడికి తెలియాలి, కెమెరాలకు తెలియాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, తనుజక్కతో పాటు ఎవరో ఒకరు కిచెన్లో 100% ఉంటున్నారు. తనుజక్కను ఒక్కదాన్ని వదిలేసి ఎవ్వరు అందరు ఇక్కడ నుంచి ఖాళీ అయిపోయి హాల్ ఖాళీ అయిపోలేదు కదా. ఐ థింక్ ఇందాక ఖాళీ అయింది కొంచెం. ఇందాక మాకు డిస్కషన్ అయింది. నేను రీతు తనుజక్ నేను స్నానం నుంచి వచ్చినా స్నానం కంటే ముందు నేను డెమోన శ్రీజ బయట మాట్లాడుకుంటున్నాం, వీడు ఎక్సైజ్ అప్పుడు కదా దానికంటే ముందే మన వాష్రూమ్ కూడా ముందే జరిగింది. తర్వాత ఆవిడ మేము నలుగురు చాలా సేపు బయటకు లేదు. మీరందరూ లేచాకే నేను లోపలికి వచ్చా. మీరు ఇది కావాలి అనేసి నాకు పవన్ నేను వీళ్ళు చెప్పినప్పుడు ఇది కలపడానికి వచ్చాను. ఇప్పుడు అర్థమవుతుందా కావాలని చేశారు అని? కావాలని చేశారు అని. బట్ మా వాళ్ళందరూ ఒట్టులేస్తున్నారు. ప్రియా కెప్టెన్ అనిపిస్తుందిరా. కెప్టెన్ అక్క ఒట్లేసే నమ్మే సిచ్యువేషన్ లో ఎవరు లేరక్క. మీరనే కాదు, మా వాళ్ళు మీ వాళ్ళు కాదు సార్. మీరు ఇప్పుడు ఓనర్స్, మీరు మా వాళ్ళు, అది వాళ్ళు మీ వాళ్ళు కాదు, మీరే ఓనర్. ఇప్పుడు ఇప్పుడు కూడా నిన్నటి నుంచి మా వాళ్ళు అంటున్నారు. నిన్నటి నుంచి నేను చెప్తున్నా సార్, ఇప్పుడు మీరు ఓనర్స్, మీరు మా సైడ్ నుంచి మాట్లాడాలి. కాదు కాదు, ఇందాక కూడా ఇమాన్యుయల్ మనోళ్ళు ఎవరైనా తీసారా మీరు అన్నారు. ఇప్పుడు మీరు ఓనర్స్, మా తరపున మీరు మాట్లాడాలి, కానీ వాళ్ళ సైడ్ నుంచి క్లియరెన్స్. నీ తరపునే వచ్చి నీతో పాటు ప్రతి ప్లేస్ వెతికారు, కానీ క్లియరెన్స్ అనేది వాళ్ళ సైడ్ నుంచి రావాలి. కానీ మీరు ఇమాన్యుయల్ మనోళ్ళు ఎవరన్నా తీసారా అనేది రాంగ్. ఎందుకంటే ఒక నిమిషం రామున్ నో అనే ఫస్ట్ కూడా అనేసి ఉంటే నేను అదే నా మిస్టేక్. కెప్టెన్ రూమ్ నో వితౌట్ ఎనీ ప్రూఫ్ మీకు కూడా కెప్టెన్ చెప్పాలి. నేను చెప్పలేదు మేడం. నాకు వితౌట్ ఎనీ ప్రూఫ్ మీరు ఎట్లా? 1 సెకండ్, వెరీ రాంగ్ నరేటివ్. నేనేమన్నాను సార్? ఇలా ఎత్తుక్కుంటూ వస్తాము. అదే ఎక్స్ట్రీమ్ కార్నర్ లో ఉంది, ఎక్స్ట్రీమ్ కార్నర్ లో ఉంది. మీ రూమ్ లో కూడా ఎవరో ఒకరు పెట్టే కదా. మేడం అందుకే మేడం వినండి, డోంట్ పుట్ ఫాల్స్ నెరేటివ్ ఆన్ us. సార్ నేను ఇందాక ఏమని చెప్పాను సార్? అక్కడి నుంచి ఎత్తుక్కుంటూ వచ్చాము, ఇప్పుడు హాల్ ఎత్తుకేస్తాము. హాల్ ఎత్తికిన తర్వాత విల్ క్లోజ్ ద డోర్ అండ్ విల్ స్టాప్ ద యాక్సెస్ ఫర్ టెనెంట్స్ అని అన్నానా లేదా? అలా ఎత్తుక్కుంటూ వస్తేనే కదా ఇక్కడ దొరికింది. వెరీ రాంగ్. నేనైతే మిమ్మల్ని బ్లేమ్ చేయాలని లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఓనర్ కవర్, పిల్లో, బ్లాంకెట్ కూడా ఎత్తుకాను. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ దిస్ సైడ్ సో దట్ ఐ విల్ బ్లాక్ ద యాక్సెస్. ఇక్కడ నేను యాక్సెస్ బంద్ చేస్తే మీరు ఇందాక మీకు కూడా చెప్పాను కదా, మీరేమన్నారు టెనెంట్స్ ఎవరు రావద్దు అంటే రితు అరే ఒక్క సెకండ్ మాట్లాడుతున్నా. ఫ్రమ్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇందాక కూడా నా ఇంటెన్షన్ మీకు కళ్ళు కనిపించట్లేదని కాదు, నేను సారీ చెప్పాను. నా ఇంటెన్షన్ అది కాదు. ఐఎమ్ జస్ట్ ఫ్రేమింగ్ ద సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత దాంట్లో ఏ తప్పు ఎత్తుకుదామా అని చెప్పి అలా ఉండకండి. నేను అలా కాదు, నా ఇంటెన్షన్ అది కాదు. నా సిచ్యువేషన్ లోనే ఉండి ఆలోచించండి. నేను ఎప్పుడైతే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అని అన్న వెంటనే ఇది జరిగితే
నన్ను ట్రిగర్ చేయాలని కదా. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో కొంచెం అన్ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు వాళ్ళు, మేబీ చేసి ఉండొచ్చు కదా. నాకెందుకో సంజన గారు తీశారు అని అనిపిస్తుంది అని అన్నాను కానీ మీరే తీశారు అని చెప్పలే. ఇప్పుడే చెప్పిన రకాలు ఒక లాగా ఉంటుంది, మళ్ళీ బండి తిప్పేసి నాకు ఇప్పుడు కూడా మీ మీదే డౌట్ ఉంది. నాకు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఆమె ఇక్కడ నిమిషంలో 6 నెరేటివ్ చెప్తారు. తను ఎందుకు ఏ నెరేటివ్ చెప్పింది? తను తీసుకుంది అనలే, తన మీద డౌట్ ఉంది అని చెప్పాను నేను. నైట్ ఏమొచ్చి ఇట్లా అన్నారు, వితౌట్ ఎనీ ప్రూఫ్ నా మీద నేను ప్రూఫ్ అనట్లే. ఎందుకు రెస్పాన్సిబిలిటీ మీరు కరెక్ట్ గా చూడలేక నా మీద ఎందుకు వస్తారు? మీరు ఫుడ్ మానిటర్, మీ రెస్పాన్సిబిలిటీ మీరు చూసుకోవాలి. మీకు నేనే ఫ్రీగా దొరుకుతానా? ఓకేనా? అట్లానా? లేదు, అది అట్లే ఉంది. ఫస్ట్ చెక్ చేసింది కెప్టెన్ రూమ్. మేడం, నేను కెప్టెన్ రూమ్ లో నేను చెక్ చేస్తుంటే భరణి సార్, మనీష్ అన్న ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఉండొచ్చు, బట్ యువర్ ఫస్ట్